Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. వర్మ గారు, పాన్ బ్యాన్ తర్వాత ఫస్ట్ రివోల్ట్ మీ నుంచి ట్విట్టర్లో వెలువడింది. వై డిడ్ యూ రియాక్ట్ సో మచ్? మీకు మనసుకి మీకు ఆహ్లాదం కలిగించడానికి మీరు చేస్తున్నారు. దాని మూలాన పక్కనోడు ఎవరికి ఒక నష్టం లేనప్పుడు దాన్ని ఆపటం గవర్నమెంట్ అనేది ఇట్ కమ్స్ అండర్ ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. సో అశ్లీల చిత్రం అంటే ఒప్పుకోరు. అశ్లీల చిత్రం ఇన్ని లక్షల కోట్ల మంది చూస్తారు పాన్. వాళ్ళు అశ్లీలం ఫీల్ అవ్వట్లేదు కదా. అశ్లీలం అని వాళ్ళు అనుకోకపోతే దొంగచాటుగా ఎందుకు చూస్తున్నారు? పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్కి మీరు తెలుగులో నిర్వచనం వెతకాలంటే అశ్లీల చిత్రాలు అంటే మీరు ఒప్పుకోవట్లేదు. సెక్స్ అనేది ఒకటి, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ సర్టన్ ఆస్పెక్ట్ విచ్ విల్ కాజ్ ది బర్త్ ఆఫ్ ఏ న్యూ స్పీసెస్. అదే యానిమల్స్లో అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్లో అవ్వచ్చు. పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఒక విధమైన క్రిమినల్ ఇన్స్టింక్ట్ కూడా, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్, అంటే అంతమంది అమ్మాయిలకు యాక్సెస్ లేక క్రైమ్స్, రేప్స్ పెరుగుతాయి, చైల్డ్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. స్వీడన్లో 35 years back they did a study first time. సెక్స్ క్రైమ్స్ కంప్లీట్గా పడిపోయినాయి. పాన్ ఫిల్మ్స్ చూసాక వాళ్ళ క్రిమినల్ ఇన్స్టింక్ట్ పెరిగి రేప్కి పాల్పడ్డారని వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ చెప్పినట్టు. పాన్ మూలన సెక్షువల్ రిలేషన్షిప్స్ ఎంత మారిపోతున్నాయి. మగవాళ్ళు పాన్ చూసినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళని ఎట్లా చూస్తారు. ఒక్కసారిగా 1500 వెబ్సైట్లు బ్యాన్ చేయడానికి కారణం ఏమైంటుంది మీ దృష్టిలో? పాన్ ఉన్నా ఉండకపోయినా, సినిమా ఉన్నా ఉండకపోయినా, స్త్రీ పురుషులు అనే ఒక సృష్టి వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది. 9-10 ఏళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్ అమ్మాయినో సెకండ్ క్లాస్ అమ్మాయినో స్కూల్ తర్వాత వెనక్కి తీసుకెళ్ళి చాలా పెద్ద దుమారం అయింది ఇన్సిడెంట్. సెక్షువల్ అవేకనింగ్ అనేది పాన్ మూలాన ఒక 1-2 years తొందరగా రావచ్చు. డూ యూ నో దట్ ఇఫ్ అ మదర్ హ్యాస్ టు లివ్ విత్ హర్ హస్బెండ్ అండ్ 2 kids, మినిమం వాళ్ళకి 2 bedroom అపార్ట్మెంట్ తీసుకోకపోతే దే ఆర్ నాట్ అలౌడ్ టు, వాళ్ళు దే విల్ కమ్ బిలో సబ్సిస్టెంట్, స్టేట్ విల్ టేక్ కేర్. ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అంటారు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఫిగర్స్ వేసేసి ఒక మెడికల్ ఎగ్జామ్ లాగా ఇక్కడ నుంచి ఇలా అవుతుంది, ఇక్కడ నుంచి పిల్లడు పోవాలి, నాట్ సెక్స్ ఎడ్యుకేషన్. ఒకవేళ అలాంటి క్యాంపెయిన్ గనక చేస్తే, వర్మగారే చేస్తే ఆర్ మీకు ఇస్తే గనక గవర్నమెంట్ చేయమని, వాట్ డూ యూ థింక్ షుడ్ బీ ద మెసేజ్ టు పీపుల్ వాచింగ్ పాన్? మీరిద్దరూ వచ్చి ఇలా చేస్తే పిల్లడు పడుతున్నా, పిల్లడు ముఖ్యం నేచర్కి. హలో, వెల్కమ్ టు రాముయిజం. పోర్నోగ్రఫీ అంటే అసభ్యకర చిత్రాలు, నీలి చిత్రాలు, అశ్లీల చిత్రాలని ఇంటర్నెట్లో నిషేధిస్తూ వెలువడిన రీసెంట్ నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద రాద్ధాంతం రేగింది. మొట్టమొదట ప్రొటెస్ట్ చేసిన వాళ్ళల్లో రామ్ గోపాల్ వర్మ గారు ఆద్యులన్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఈరోజు మనం పోర్నోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం. వర్మ గారు, పాన్ బ్యాన్ తర్వాత ఫస్ట్ రివోల్ట్ మీ నుంచి ట్విట్టర్లో వెలువడింది. వై డిడ్ యూ రియాక్ట్ సో మచ్? 2 points అక్కడ. ఒకటి, ఇప్పుడు పాన్ అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ ఆస్పెక్ట్. అంటే ఒక ప్రైవసీకి సంబంధం. అంటే మీకు మనసుకి మీకు ఆహ్లాదం కలిగించడానికి మీరు చేస్తున్నారు. దాని మూలాన పక్కనోడు ఎవరికి ఒక నష్టం లేనప్పుడు దాన్ని ఆపటం గవర్నమెంట్ అనేది ఇట్ కమ్స్ అండర్ ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. అది మెయిన్ పాయింట్. కానీ ఇప్పుడు ఇందాక మీరు ఏమంటున్నారు, అశ్లీలం, బూతు ఇలాంటి మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్లోకి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ డెఫినేషన్స్ క్లియర్లీ అన్న ఫీలింగ్. సెక్స్ అనేది నేచర్ డ్రివెన్ యాక్ట్. అది నేచర్లో క్రియేట్ చేసిన యాక్ట్. అది దానికి అశ్లీలం అనే వర్డ్ ఒక మనుషులు ఒక పర్టికులర్ టైం పీరియడ్లో క్రియేట్ చేసిన ఇది. సో అప్పుడు మీరు యాక్ట్ను తప్పు పడుతున్నారా, యాక్ట్ని చూడటం తప్ప, లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళు కెమెరాతో షూట్ చేసుకోవటం తప్ప, లేకపోతే దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని మీరు అనుకోవడం, ఆ క్లారిటీ లేనప్పుడు దానికి ఒక ఇలాంటి పదాలతోటి డిస్క్రైబ్ చేయడం అనేది ఐ థింక్ ఐ హ్యావ్ ఫండమెంటల్ ప్రాబ్లం. సో అశ్లీల చిత్రం అంటే ఒప్పుకోరు. అశ్లీల చిత్రం ఎందుకంటే అది చాలా రిలేటివ్ వర్డ్. అది ఎవరికి అశ్లీలం. ఆబ్వియస్లీ ఇన్ని లక్షల కోట్ల మంది చూస్తారు పాన్. వాళ్ళు అశ్లీలం ఫీల్ అవ్వట్లేదు కదా. ఒకటి చూడకపోతే చూడని వాళ్ళు అది అనుకుంటున్నారా, చూసి నచ్చట్లేదా, అవన్నీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వేగ్. అది ఇప్పటి నుంచి కాదు, డికేడ్స్ నుంచి జరుగుతుంది ఈ ఆర్గ్యుమెంట్. సో కానీ అశ్లీలం అని వాళ్ళు అనుకోకపోతే దొంగచాటుగా ఎందుకు చూస్తున్నారు? ఇంతమంది చూస్తున్నారు. అది దానికి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీకు మీ మనస్సులోంచి ఇష్టం అనేది ఒక ఇన్స్టింక్ట్లోంచి ఉంటుంది. అదొక నేచర్లోంచి వస్తుంది. దాన్ని అందరూ తప్పు అని చెప్పినప్పుడు దాన్ని కప్పిచ్చేస్తారు. కప్పిచ్చేసి ఇలా అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఇలా చూస్తారేమో నన్ను అనే భయంతో ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ని మీరు కప్పేస్తున్నారు. దాన్ని కప్పేయడం ఎలా చేస్తారు? లీగల్గా చేయొచ్చు, రిలీజియస్గా చేయొచ్చు, లేకపోతే ఒక పీర్ ప్రెషర్, పక్కన వాళ్ళందరూ ఏమనుకుంటారు.
సో ఇప్పుడు మీకు మీరు రీసెర్చ్ చేస్తే ద నంబర్ ఆఫ్ పీపుల్ హు వాచ్ పాన్ యాక్చువల్లీ స్టన్నింగ్. అది ఇప్పుడు నేను ఎనీ గివెన్ సెకండ్ 30 million పీపుల్ వాచ్ పాన్. 30 million ఒక సెకండ్కి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి నేరస్తులా లేకపోతే వాళ్ళు ఏదైనా చేయకూడని పని చేస్తున్నారా అని అనుకుంటే ఎవరు చేస్తున్నారు? ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు యాడ్ గురించి మాట్లాడుతున్నాం. సెక్స్ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ దట్. అదొక ఇన్సెంటివ్. అది ఇప్పుడు స్పీసీస్లో కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీసీస్ అనేది నేచర్ కావాలి. ఎందుకంటే పెరుగుతారు, ఒకసారి చచ్చిపోతారు. ప్రతి జీవి కూడా ఒక లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ అయితే నేచర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, లైఫ్ సైకిల్. సో ఆ పిల్లలు పుట్టడానికి ఒక పర్టిక్యులర్ సెక్షువల్ యాక్ట్ అనేది కావాలి, కోపులేషన్. ఆ కోపులేషన్ జరిగినప్పుడే పిల్లలు పుడతారు. కానీ ఆ కోపులేషన్ ఎందుకు చేసుకుంటారు? ఒక ఆడ మగ అనే స్పీసీస్ సెక్స్ అని ఒక సెక్షువల్ ప్లెజర్ అని ఒక బిస్కెట్ ఇచ్చింది నేచర్. ఈ ప్లెజర్ కోసం వాళ్ళిద్దరూ దగ్గర అవుతారు. దాని నుంచి ఒక బై ప్రోడక్ట్గా పిల్లలు అనేవాళ్ళు పుడతారు. సెక్షువల్ ప్లెజర్ అనేది లేకపోతే ఇన్సెంటివ్ కింద ఇంపాసిబుల్ అది రావడం. అంటే ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటూ చాక్లెట్ వేస్తానని మన పిల్లలు చెప్పినట్టు మీ ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటే నీకు ఆర్గాజం వస్తుంది అని ఒక సెక్షువల్ ప్లెజర్ ఇన్సెంటివ్ నేచర్ ఇచ్చింది కాబట్టి. సో అప్పుడు ఏంటి, ఈ డెఫినేషన్ ప్రకారం సెక్స్ అనేది ఒక ప్లెజరబుల్ ఎలిమెంట్. దాన్ని వేరే దానికి లింక్ పెట్టకూడదు అసలు. అంటే మీరు అన్నట్టు తరాలని కంటిన్యూ చేయడానికి మొదలైన ఒక ప్రక్రియని దాని విపరీత కోణాలని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ కేవలం ప్లెజర్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయడం. వైపరీత్యం విపరీతం అనేది సబ్జెక్ట్ అంటున్నాను. అది ఎవరికి వైపరీత్యం అనేది పాయింట్. అక్కడ మీరు ప్రతి ఒక్కరికి వేరే వేరే టేస్ట్లు సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో వైపరీత్యం అని మీరు అన్నప్పుడు ఎవరికి వైపరీత్యం? నాకా, మీకా, సుబ్బారావుకా, అప్పారావుకా, ఎవరికి వైపరీత్యం? అది ఆ వైపరీత్యం అనేది ప్రతి మనిషికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాడు ప్రైవేట్గా వాడి వైపరీత్యాలు మీరు ఏమంటున్నారు అది చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాడి రైట్ని తీసేయడానికి వీల్లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రైట్ టు ప్రైవసీ. సో పొర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్కి మీరు తెలుగులో నిర్వచనం వెతకాలంటే అశ్లీల చిత్రాలంటే మీరు ఒప్పుకోవట్లేదు, నీలి చిత్రాలు అంటారా లేకపోతే ఇంకేమంటారు? వాట్ వుడ్ దట్స్ వన్ పాయింట్స్. ఇప్పుడు అశ్లీలం అనేది అంటే ఒబ్సీన్, ఒక జుగుప్సాకరం లేకపోతే ఇది అనేది మనం ఆల్రెడీ వరల్డ్లోనే దాన్ని లుక్ డౌన్ చేస్తున్నాం. నేనేమంటున్నాను అంటే దాని యాక్చువాలిటీ అనేది మనం బయటికి తీసుకొచ్చినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను మ్యాక్సిమం అశ్లీలం అంటే మారల్ లెవెల్లో అశ్లీలం అని నేను ఫస్ట్ ఎప్పుడైనా తెలుసా మీకు, వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు సీతని ఉత్తమ ఆరోహ అని పిలుస్తాడు. అంటే ఏంటి, మంచి పిరుదులు ఉన్న ఏది లక్ష్మణుడు, రాముడు కాదు, లేకపోతే ఇంకోటి ఎవరు కాదు. ఇప్పుడు మనకి పురాణాల్లో మొత్తం అది శ్రీనాథుడు కవితలు అంటే మొత్తం అమ్మాయిల్ని తొడలు వర్ణించడం లేకపోతే కూర్చోన్నతే, వాళ్ళు తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక లేదు కూర్చోన్నతే ఎందుకు అన్నారంటే పాలు అంటే 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 ఉత్తమ కుచులే వస్తాయి పాలు, ఏంటి మీనింగ్ జరిగి మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో టోటల్ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ ఆ మొత్తం అన్ని కూడా కంప్లీట్లీ సెక్షువల్ డిస్క్రిప్షన్ ఏది సీత దగ్గర నుంచి. సో నా పాయింట్ ఏంటంటే అది ఎప్పుడు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు డిస్క్రైబ్ ద సెక్షువల్ లైఫ్. అందుకనే మనకి టెంపుల్స్లో ఆ భంగిమలు రకరకాల సెక్షువల్ పొజిషన్ ఉండటానికి దే ఆల్వేస్ లుక్డ్ అప్ టు సెక్స్ యాజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అందుకనే మన శివుడి ఆకారం కానీ లింగం ఇదంతా కూడా అక్కడి నుంచి వచ్చినాయి. లేటర్ ఇయర్స్లో దాన్ని కర్బ్ చేశారు. విక్టోరియన్ ఎరా దగ్గర నుంచి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇన్ ఇండియా సెక్షువల్ ఫ్రీడమ్ వాజ్ మచ్ మోర్ బిఫోర్ ద బ్రిటిష్ కేమ్ యాక్చువల్లీ. బట్ దట్ మీరు చాలా ఎవిడెంట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఎవ్రీ ఆల్ అంటే కాదు, మీరు లీడింగ్ ఎప్పుడైనా ఒక సొసైటీకి లీడర్సు ఆర్టిస్టులు పోయిట్స్ ఆర్టిస్టులు రైటర్స్ ఉంటారు. టోటల్ లిటరేచర్ ఆఫ్ తెలుగు ఈజ్ కంప్లీట్లీ శృంగారంతో నిండిపోయి ఉంటుంది మొత్తం. ఆర్ట్ కూడా ఇంక్లూడింగ్ టెంపుల్స్ అండ్ ఆల్ దట్, విచ్ మీన్స్ దే రెస్పెక్టెడ్ దట్. అందుకని మాకు బయటకు వచ్చింది అది రివర్సల్ లేని విక్టోరియన్ ఎరా నుంచి వచ్చింది టోటల్గా. బట్ సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు 3 ఎలిమెంట్స్. ఒకటి వీ హ్యావ్ టు అగ్రీ విత్ దిస్ ఎలిమెంట్, సెక్స్ అనేది ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్. ఏంటది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుట్టడం అనేది పెయిన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆ కొట్టిన దానికి ఒక పర్పస్ ఉంది, ఒక వయలెన్స్, దానికి రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి ఏంటి అనేది. అలాగా సెక్స్ అనేది ఒకటి, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ సర్టన్ ఆస్పెక్ట్ విచ్ విల్ కాజ్ ది బర్త్ ఆఫ్ ఏ న్యూ స్పీసెస్. అదే యానిమల్స్లో అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్లో అవ్వచ్చు. అది చేస్తున్న టైంలో మీరు ఒక ప్లెజర్ ఫీల్ అవుతారు. ప్లెజర్ ఎప్పుడు ఫీల్ అవుతారు, మంచి ఫుడ్ తిన్నా ఫీల్ అవుతారు, సెక్స్లో ఫీల్ అవుతారు, లేకపోతే మ్యూజిక్ అయినా ఫీల్ అవుతారు, లేకపోతే ఇలాంటి రకరకాల కొన్ని ఎలిమెంట్స్ యూ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ సెక్స్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో దాన్ని అదే అంటున్నాం. అది యాజ్ లాంగ్ యాజ్ వీ అండర్స్టాండ్ దట్. దాని తర్వాత దాని డెరివేటివ్స్.
హ్యూమన్ బీయింగ్స్లో కంటిన్యూస్ క్రియేటివిటీ ఉంటుంది. గేదెలు గడ్డి తింటాయి అంతే, దాని తర్వాత ఆపేస్తాయి. సింహాలు ఏదో మాంసం తింటాయి ఆపేస్తాయి. మనం ఏంటి, బీరకాయ కూర, చికెను, లేకపోతే కూరమ, లేకపోతే బిర్యానీ, ఇలాంటి అన్ని రకరకాల ఫుడ్లో ఎన్ని రకాల ప్రెజర్స్ అనుభవించాలో అన్నీ మనం ఇన్వెంట్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటాం. సేమ్ థింగ్ వీ డూ. ఎవడో ఒక చిన్న గూట్లో ఉంటుంది పక్షి, మనమే ఇల్లు కట్టాం, స్కై స్కేపర్ కట్టాం, బంగ్లా కట్టాం, ఇది కట్టాం. సేమ్ థింగ్ సెక్స్ అనే ఒక ప్లెజర్ ఉన్నది కాబట్టి మనకున్న బ్రెయిన్స్తో వీ విల్ టేక్ ఇట్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ మేక్ ఇట్ ఎ బిగ్ డీల్, అవుట్ ఆఫ్ విచ్ పాన్ ఈజ్ వన్. అదే క్రియేటివ్ ఎలిమెంట్లోంచి సెక్షువల్ ప్లెజర్ ఫీల్ అవ్వడానికి ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ అనేది పాన్ అనేది దాంట్లోంచి వచ్చింది. పాన్ అనగానే ఇప్పటికి కూడా అది ఒక బూతు మాటగా లేకపోతే చెవులు మూసేసుకునే పదంగా పరిగణిస్తారు. పాన్ చూడడం అంటే వాళ్ళని క్యారెక్టర్లెస్ పీపుల్గా వర్ణిస్తారన్న మాట వాస్తవం. కల్చరలీ మనకి సోషల్గా ఇప్పుడు కానీ ఇక్కడ మీరు ఎవరు చేస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు ముగ్గురు ఉంటారు, ఇక ముగ్గురు టైప్స్. ఒకళ్ళు పాన్ చూసి ఆనందిస్తారు, రెండో టైప్ వాళ్ళు చూసి నచ్చలేదు వాళ్ళకి, అందుకని వాళ్ళు చూడరు. థర్డ్ టైప్ వాళ్ళు చూడలేదు ఎప్పుడు. సో ఎప్పుడు చూడడం వల్ల మనం పరిగణలోకి తీయండి, ఈ టాపిక్లో దే డోంట్ మ్యాటర్. అంటే వాళ్ళు చూడకుండా ఎలా డిసైడ్ చేస్తారు? అది పాయింట్. చూసి నచ్చకుండా లేకపోతే దాని మూలాన ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది, దీని మూలాన ఎంతమంది జనం పాడైపోతారు అనే ఒక మనం తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఫియర్స్ అన్నింటినీ మనం వీ హ్యావ్ టు డిస్కస్. ఖచ్చితంగా. ఓకే, లెట్ us టేక్ హైపోథెటికల్ సిచ్యువేషన్. వాళ్ళ ఫియర్స్ని అడ్రస్ చేస్తూ ఒక పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఒక విధమైన క్రిమినల్ ఇన్స్టింక్ట్ కూడా, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్, అంటే అంతమంది అమ్మాయిలకు యాక్సెస్ లేక క్రైమ్స్, రేప్స్ పెరుగుతాయి, చైల్డ్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇన్ఫాక్ట్ అటార్నీ జనరల్ కోర్టుకి ఇచ్చిన నివేదికలో కూడా దే సే క్లియర్లీ ఇట్స్ అబౌట్ చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఐ థింక్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్వీడన్లో 35 years బ్యాక్ దే డిడ్ ఎ స్టడీ, ఫస్ట్ టైం సెక్షువల్ లిబరలైజేషన్ చేస్తే టోటల్గా అసలు వదిలేస్తే ఏమవుతుందని చేసినప్పుడు సెక్స్ క్రైమ్స్ కంప్లీట్గా పడిపోయినాయి. That's the first time it happened. Open reports circulated across the world. So can you delve deeper and explain what you mean? I'm coming to that. అప్పుడు అది ఎందుకు అవుతుందంటే, సో ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ కంట్రీస్ అన్నింటిలో సెక్షువల్ లిబరేషన్ ఎక్కడైతే ఉందో సెక్స్ క్రైమ్స్ అని లీస్ట్ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సెక్స్ అనేది ఒక న్యాచురల్ డ్రివెన్ ఇన్స్టింక్ట్. అది ఆ ఇన్స్టింక్ట్ వచ్చినప్పుడు ఎనీ ఇన్స్టింక్ట్కి మీకున్న రేషనల్ ఇప్పుడు సొసైటీ ఏం చేస్తుంది, నాకు ఇది చేయాలని ఉంది, అది చేయొద్దు, చేస్తే నేను ఎలా శిక్షిస్తాం, ఎందుకంటే చేస్తే సొసైటీకి ఎలా నష్టం వస్తుంది. ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేయటం అనేది సోషల్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం. అది దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది, కానీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ కంట్రోల్ చేసుకుంటారు కాబట్టి క్రైమ్ అనేది జరుగుతుంది. నాకు డబ్బు కావాలి, నా దగ్గర లేదు, అప్పుడు నేను డబ్బు ఉన్నాను కొట్టేసి ఆ డబ్బు తీసుకుంటాను. నాకు అమ్మాయి అంటే ఇష్టం వచ్చింది, అమ్మాయి నాకంటే ఇష్టం లేదు, అప్పుడు అమ్మాయి నేను బలత్కారం చేస్తాను. దిస్ ఇస్ హౌ క్రైమ్స్ హ్యాపెన్. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు ఇన్స్టింక్ట్ వచ్చిందో ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి పాన్ అనేది తీసుకెళ్ళి దాన్ని అక్కడే కర్బ్ చేసేస్తుంది. ఆ కర్బ్ చేసే అవకాశం లేనప్పుడు నేను అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఈ అమ్మాయి కనిపించిందా, అది చేసిందా, ఇదా అని నాకు ఆ ఇన్స్టింక్ట్ ఇంకా లోపల ఉంది కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్. సో దానికి ఒక అవుట్లెట్ ఇవ్వడానికి పార్న్ అనేది ఒక సెక్షువల్ లిబరలైజేషన్ అనేది తోడ్పడుతుంది, విచ్ ఇస్ వాట్ ఇస్ సైంటిఫికలీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఆల్మోస్ట్ ఎలా చెప్పుందంటే ఇప్పుడు చేతులకు అందరికి గన్లు ఇచ్చేసి రోజు అందరికి ఐసిస్ వీడియోలు చూపించేస్తే అసలు గన్ క్రైమ్స్ కానీ చంపడాలు కూడా తగ్గిపోతాయంటారు. అయితే అక్కడ 2 elements. అక్కడ ఇప్పుడు మీకు వైలెన్స్ అనేది పవర్కి సంబంధించింది, బికాజ్ యూ వాంట్ సంథింగ్. మీకు ల్యాండ్ కావాలో, లేకపోతే మీరు ఒక కమ్యూనిటీని రూల్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒకటి సంపాదిద్దాం అనుకుంటున్నారు. సెక్స్ అనేది ఇన్స్టింక్టివ్, ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ ఈటింగ్ ఎ చాక్లెట్. సో ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్టర్నల్ థింగ్ అంటారు. వైలెన్స్ యాజ్ అన్ ఎజెండా, మీకు దానితో మీకు ఏదైనా సంపాదించాలి, సాధించుకోవాలని అనుకుంటున్నారు. సెక్స్తో ఏం సాధించుకోరు. అది ఉన్న ఎమోషన్లో 1-2 నిమిషాలు మీకు ఒక ప్లెజర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. భోజనం చేసి మంచి టేస్టీగా ఉంది, ఆకలి తిరగని మర్చిపోతారు, మళ్ళీ ఆకలి వేసేవారు. సో దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. వైలెన్స్కి ఎండ్ ఉంటుంది, బికాస్ దేర్ ఇస్ అన్ ఎండ్, దేర్ ఇస్ అ వెరీ క్లియర్ కట్ ఆబ్జెక్టివ్ ఫర్ వై యూ వాంట్ టు యూజ్ వైలెన్స్. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ది సేమ్. చాలా రిపోర్ట్స్లో ఇక్కడ అంటే ఎవరైతే పాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ని కొంతమందిని ఇంటర్వ్యూ చేసిన క్రమంలో పాన్ ఫిల్మ్స్ చూశాక వాళ్ళ క్రిమినల్ ఇన్స్టింక్ట్ పెరిగి రేప్కి పాల్పడ్డారని వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ చెప్పినట్టు చెప్తారు. ఇక్కడ ఇప్పుడు 2 points. మన మిసిసిపిలో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ లేకపోతే ఇయర్ బ్యాక్, నాకు సరిగ్గా టైం గుర్తులేదు, ఒక యూనివర్సిటీ దే వాంటెడ్ టు డూ ఎ స్టడీ. పాన్ వలన సెక్షువల్ రిలేషన్షిప్స్ ఎంత మారిపోతున్నాయి, మగవాళ్ళు పాన్ చూసినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళని ఎట్లా చూస్తారు, సెక్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనే ఒకటి ఎలిమెంటు. చూడని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళిద్దరికి కంపారిటివ్ స్టడీ చేస్తే ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అసలు పీపుల్ని అనేది తెలుస్తుంది అని ఒక స్టడీ కమిషన్ చేశారు. కమిషన్ చేసిన తర్వాత 2 నెలలు ఆపేశారు. అది ఎందుకు ఆపేశారంటే
పాన్ చూడనోడు ఒక్కడ దొరకలేదు అంటాడు టోటల్ మిస్సిపి స్టేట్లో. అంటే దాని అర్థం మిస్సిపి అంత క్రిమినల్స్ అయిపోయారా? అవ్వలేదు. సో బికాజ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సినిమాలు చూసి ఇప్పుడు నాకు గుర్తులేదు ఆ టైం పీరియడ్, ఒక 20 ఏళ్ళ క్రితం ఫలానా సినిమా గ్రేట్ ట్రైన్ రాబరీయో జుగును ఏదో చూసి ఎవడో ఒకటి దొంగతనం చేశానని చెప్పాడు అప్పుడు. అంటే సినిమాల ప్రభావంతో అలా అయిపోతారని. ఇప్పుడు సినిమాలు అవ్వచ్చు, కథలు అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్కరు ఒకటి ఇమిడియేట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎంత మెజారిటీలో ఉంటారు, మైనారిటీలో ఉంటారు. హమాబ్ కేక్ చూసి జాయింట్ ఫ్యామిలీలు పెట్టలేదు, షోలే చూసి వెళ్ళి డెకోరేట్లో జరగలేదు ఎవడు. కానీ మీరు చెప్పడానికి ఒక ఆర్గ్యుమెంట్ అది. సో అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక మైనారిటీ దానికి మేము ఎందుకు తీసుకోకూడదు అంటే ఇప్పుడు ట్రాఫిక్లో యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయితే ట్రాఫిక్లో కార్లు ఆపేరు కదా. సో సిమిలర్లీ దేంట్లో అయినా మీకు ఒక ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ మీరు చేస్తుంది ఇప్పుడు అంటే లేకపోతే డబ్బులు సంపాదిస్తే దొంగలు ఎత్తుకుపోతారని డబ్బులు సంపాదించి మానేయకూడదు కదా. సో ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద సేమ్. యు ఫీల్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్. యా ఆఫ్ కోర్స్ ఇన్ ఆల్ దీస్. యా ఎందుకంటే ప్రతి దాంట్లో మీకు ఒక వేరియేషన్, ఒక ఎక్స్ట్రీమిటీ అనేది ఉంటుంది. దాన్ని మీరు క్రైమ్గా ట్రీట్ చేసి కేస్ బై కేస్ చేయాలి. కానీ క్రైమ్ ఉంది కనుక మీరు సోర్స్ని కొట్టేయకూడదు. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద రీసెంట్ డెసిషన్, ఆల్రెడీ ఇట్స్ అ జనరల్ డిస్కషన్ వీఆర్ హ్యావింగ్. ఈ రీసెంట్ డెసిషన్ వెనక ఆంతర్యం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే సడన్గా బ్యాన్ చేసేయాలని ఒక్కసారిగా 1500 వెబ్సైట్లు బ్యాన్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది మీ దృష్టిలో? ఇప్పుడు ఒకటి మారల్ ఆస్పెక్ట్, ఇంకోటి గిల్ట్ ఆస్పెక్ట్. గిల్ట్ ఎందుకు ఉంటుంది? బికాస్ ద వెరీ వర్డ్ సెక్స్ నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే బయట మాట్లాడటానికి దానికి ఒక ఎంబారెస్మెంట్ కానీ లేకపోతే ఒక కల్చర్. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు ఎప్పుడు సెక్స్ అనే మాట వాళ్ళ ముందు వాడరు. సో అందరి పిల్లలు కూడా ఎక్కడో ఫ్రెండ్ దగ్గర అక్కడో నేర్చుకుని అక్కడెక్కడో బుక్ చదువు అలాంటిది వాళ్ళు నేర్చుకుంటారు ఫైనల్గా ఎక్కడైనా. సో అదే కండిషనింగ్తో వస్తాం మన అందరం. కానీ లోపల ప్రతి ఒక్కరికి ఇష్టం చూడటం. అప్పుడు నేను నాకు గుర్తుందంటే ఒక ఎర్లీ నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు శ్రీదేవి గారి సినిమా వచ్చింది ఒకటి, మలయాళం సినిమా. అక్కడ ఒక పోస్టర్ మీద హోర్డింగ్ మీద శ్రీదేవి గారి చీర కొంచెం థై కన్నా కొంచెం పైన ఉంది. మొత్తం కాలేజ్ అంతా వెళ్ళిపోయాం. సినిమా ఏమో చాలా సీరియస్ సినిమా, చాలా మంచి సినిమా, మంచి స్టోరీ. అది అది చెప్పి మేము వెళ్ళిన దానికి. సో ఆ పర్టికులర్ సీన్ వచ్చింది. ఆ సీన్లో ఆ చీర కట్టుకో అమ్మ ఈ సీన్లో వచ్చేస్తుందని అందరం కొంచెం సర్దుకుని కూర్చున్నాం. అదేంటి ఆ చీర అది సరిగ్గా 1/2 సెకండ్ పైకి వచ్చేసింది. అప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆ టైంలో తీసాడు కాబట్టి అది హోర్డింగ్కి వచ్చేసింది. అది పాయింట్ అక్కడ. సో అప్పుడు ఇంకా మేము అసలు వెళ్ళి చంపేద్దాం అని అందరినీ, అసలు ఫిల్మ్ మేకర్ని, థియేటర్ని. కానీ సినిమా చాలా మంచి సినిమా, అది వేరు. కానీ మంచి సినిమా చూడటానికి మేము రాలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పాయింట్, మంచి సినిమా కోసం కూడా అది అవసరం పడింది. కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా దానికోసం వచ్చానని చెప్పరు. ఎవరి కాళ్ళు వాళ్ళు లోపల కుమిలిపోయి, ఎందుకంటే బయటికి చెప్పడానికి ఎంబారస్మెంట్. ఇది నేను ఎప్పుడు మా ఫాదర్కి మదర్కి చెప్పను. మా ఫాదర్ మదర్ ఎప్పుడు నాకు దాని గురించి డిస్కస్ చేయరు. అందరూ కూడా ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నారు. దేర్ ఇస్ ఎ సోషల్ ఫ్యాబ్రిక్ విచ్ యు ఆర్ దట్ ఇస్ వాట్ ఐ యామ్ కమింగ్ టు. అప్పుడు అందరూ లోపల నాకు తెలియదని నేను అనుకుని, నాకు తెలియదు నా ఫాదర్ ఎవరు అనుకుని, ఫాదర్కి తెలియదని కొడుకు అనుకుని, ఎవరి కాళ్ళు ఒక సీక్రెట్ వరల్డ్లో బతుకుతూ ఉంటారు. వేరే సెక్స్ ఈజ్ కన్సర్న్. మ్యాక్సిమం వాళ్ళ ఫ్రెండ్తోనూ అక్కడ షేర్ చేసుకుంటారు. కానీ అవుట్వర్డ్లీ దే మెయింటైన్ ఎ సర్టన్ సీక్రెసీ. సెక్స్ అంటే మనకు తెలియదు అని. ఫస్ట్ టైం ఇవాళ నేను డ్రాయింగ్ రూముల్లో పాన్ గురించి డిస్కషన్ అంటున్నాను. ఏది గవర్నమెంట్ బ్యాన్ తర్వాత. ఎందుకు సడన్గా టీవీలో వచ్చేసింది, టీవీ9లో వచ్చేసింది, ఎన్డీటీవీలో వచ్చింది, CNN-IVNలో పాన్ వచ్చేసేటప్పటికి అదొక యాక్సెప్టబుల్ టర్మ్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడటానికి. అంతకుముందు ఎప్పుడు డ్రాయింగ్ రూమ్లో పాన్ అనే మాట నేను ఇనుండి కదా అసలు యాక్చువల్గా. సో ఇది అయిపోయిన మంచి చేస్తున్నట్టారు అయితే నా దృష్టిలో చాలా మంచిది. ఓకే, 1 పాయింట్. ఇంకోటి ఏంటి, కమింగ్ బ్యాక్ టు ఎందుకు చేసింది అనేది. ఇప్పుడు ఆ గిల్ట్తోనే వచ్చి పిల్లలు చెడిపోతారు, పిల్లలు చూసేస్తారని. అసలు పిల్లలు చూస్తే ఏమవుతుందని నాకు అర్థం కాదు. పిల్లలకి సెక్షువల్ అవేకనింగ్ రానప్పుడు అసలు ఇమేజెస్కి మీనింగ్ ఉండదు. ఇప్పుడు నాకు ఫస్ట్ నా మెమరీలో నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిలు చూసాను, చిన్నప్పటి నుంచి ఫోటోలు చూశాను, పాటలు చూశాను, హీరోయిన్స్ పాట. నేను అనేది ఏంటి, నేను 5, 7, 6, 7 ఉన్నప్పుడు ఎప్పుడు నాకు 16, 15 అలాంటి ఏదో ఏజ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అమ్మాయిలు అనేది, ఎందుకు అది న్యాచురల్ డివైన్ ఇన్స్టింక్ట్ నా బాడీలో ఒక మార్పు వచ్చింది కాబట్టి అప్పుడు నేను అమ్మాయిలు వేరేగా చూస్తాను. అది పాన్ ఉన్నా ఉండకపోయినా, సినిమా ఉన్నా ఉండకపోయినా, అది సినిమాలు కనిపెట్టక ముందు నుంచి స్త్రీ పురుషులు అనే ఒక సృష్టి వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది. సో పిల్లలకి అసలు ఇమేజెస్కి మీనింగే తెలియదు, అసలు దే వోంట్ రియాక్ట్ ఆర్ కనెక్ట్ టు ఇట్. అది యాక్చువల్ ట్రూత్ అది. కానీ మన పిల్లలు చూసేస్తారు,
చూస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ అడగకుండా ఇప్పుడు పిల్లలు చూస్తారు, వైలెన్స్ చూస్తారు, అక్కడ డెడ్ బాడీస్, వార్ చూస్తున్నారు, టెర్రరిజం, బాంబులు అని అయిపోయారు, వాళ్ళు వెళ్ళి క్రిమినల్స్ అయిపోతారా? సేమ్ థింగ్ హియర్, ఇట్ ఈజ్ అన్ ఇమేజ్కి ఐదర్ మీ కనెక్షన్ ఉంటుంది లేకపోతే ఉండదు, అందుకనే ఉండదు. కానీ మనం అందరినీ అసలు వాళ్ళని కాపాడేయాలి, అది ఎందుకు కాపాడాలి, ఏంటి అసలు నష్టం ఏంటి, దాన్ని ఆలోచించుకుని అసలు పిల్లలు చూస్తే ఏమవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్గా. ఒక ఫస్ట్ క్లాసు 9-10 ఏళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్ అమ్మాయినో సెకండ్ క్లాస్ అమ్మాయినో స్కూల్ తర్వాత వెనక్కి తీసుకెళ్ళి చాలా పెద్ద దుమారం అయింది ఈ ఇన్సిడెంట్. అతనికి రెఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? కానీ నేను అడుగుతాను, అంటే ఇప్పుడు సెక్స్ క్రైమ్స్ ఇలాంటి మీ పాన్ అనేది నాకు ఉద్దేశం అంటే ఆన్లైన్ పాన్ అనేది ఒక 10 ఏళ్ళే ఉంటుంది వచ్చి, నాట్ మోర్ దెన్ దట్. అంతకుముందు రకరకాల షేప్స్లో ఉండొచ్చు, వాట్ ఎవర్. సెక్స్ క్రైమ్స్ అనేది మ్యాక్సిమం ఇట్ టు హ్యాపెన్ ఇన్ ద కింగ్స్ టైమ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో లాస్ అది లేవు కాబట్టి ఆపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈవెన్ ఇవి రోమన్ ఎంపైర్లో క్యాలిగులా టైంలో ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేసి అలాంటివన్నీ అప్పుడు చేసేవారు యాక్చువల్లీ. ఎందుకంటే అది పవర్ ప్లే, ఎవరి అమ్మాయిలకి ఎంపవర్మెంట్ లేదు కాబట్టి. కానీ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ పాన్. సో అది పాయింట్ ఏంటంటే సెక్షువల్ అవేకనింగ్ అనేది పాన్ మూలాన ఒక 1-2 years తొందరగా రావచ్చు, దానికి ఛాన్స్ ఉంది. దాని మూలాన నష్టం ఏంటంటున్నాను. సి ద పాయింట్ ఈజ్ టూ థింగ్స్. ఒకటి, దాన్ని ఆపటానికి మీరు ట్రై చేస్తారా, ఆపగలుగుతారా, ఆపితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఆపకపోతే వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అనేది స్టడీ చేయాలి. అది ఓకే, అది ఎమోషనల్ రియాక్షన్స్ కాదు, అది సెపరేట్ టాపిక్. టాకింగ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాన్ ఆన్ చిల్డ్రన్ అండ్ సొసైటీ అట్ లార్జ్. ఒకటి, క్రైమ్స్ పెరిగిపోతే ఆ ఆస్పెక్ట్ మీరు చెప్పారు, పెరిగే అవకాశం లేదని చెప్పేసి. రెండోది, పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ బ్రెయిన్ కంప్లీట్గా అనవసరమైన విషయాల్లో డైవర్ట్ అయిపోయి తెలిసి తెలియని వయసులో వాళ్ళకి విచక్షణ కూడా ఉండదు కాబట్టి they'll get influenced and try out. But that is what I'm saying. That's the second point. నా పాయింట్ అది ఎప్పుడు ట్రై చేస్తారంటే when they get the sexual awakening. నాకు సెక్షువల్ అవేకనింగ్ వచ్చినప్పుడు పాన్ లేదు, నేను ఎప్పుడు చూడలేదు. సో అది పాన్ ఉన్నా లేకపోయినా అది నేచర్ నుంచి వస్తుంది అంటున్నాను నేను. అది దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది నేచురల్. చెప్తున్నారు మీరు అంటే నేచర్ నుంచే వస్తుంది అది. మన అందరం కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. మనకన్నా ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళు వాట్ ఎవర్ హూ డిడ్ నాట్ లివ్ ఇన్ ఆన్లైన్ పాన్ డేస్. ఇప్పుడున్న పీపుల్ లెస్ 10-15 years బ్యాక్ వచ్చిన పాన్ అనుకుందాం మనం. ఆ టైంలో ఉన్న జనరేషన్కి అంతకు ముందు ఉన్న జనరేషన్కి ఏమి డిఫరెన్స్ ఉండదని. సి దే మైట్ బీ సెక్షువలీ మోర్ యాక్టివ్, మోర్ అడ్వెంచరస్. ఎందుకంటే మీకు టెక్నాలజీ ఇప్పుడు మోర్ హోటల్స్ ఉంటాయి, మోర్ ఫుడ్ దొరుకుతుంది, రకరకాల వేరే మ్యూజిక్ వస్తుంది, అలాగే రకరకాల వేరే సెక్స్. అందుకని సెక్షువల్ ఆస్పెక్ట్ని ప్లెజర్గా ట్రీట్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం ఈజీ అంట. దాన్ని ఒక దానిగా ఎక్కడో దాన్ని దాచేసి అశ్లీలం అలాంటి పేర్లు పెట్టి దాన్ని దూరం పెట్టినప్పుడే దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని మీరు తీసుకొచ్చి, అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక చాలా పెద్ద యాక్టర్, తన కొడుకు, ఇద్దరు పాన్ వీడియో షేర్ చేసుకుంటారు. వాళ్ళకన్నా క్లోజ్ రిలేషన్షిప్ అని నేను చూడలేదు అంతవరకు. దానికి కారణం ఇదే పాన్ అనేది క్వశ్చన్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫాదర్ సన్ తోటి పాన్ వీడియో షేర్ చేసినప్పుడు పాన్ అనేది ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ కింద అనుకుని చేసినప్పుడు ఏంటో ఎలా చదువుతున్నావు అని అడిగితే ఆడు క్లోజ్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఈ ఆస్పెక్ట్లో ఒక బాండింగ్ ఉంది కాబట్టి. అప్పుడు అది లేనప్పుడు ఏమవుతుంది అంటే ఎలా మొదలెట్టాడరా మళ్ళీ పెద్దోడు అని అంటే మీరు ఒక బ్లాంక్ ఒక వాల్ పెడుతున్నారు మధ్యలో జనరేషన్స్కి. అంటే యు ఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ ఫ్యామిలీస్ టు షేర్ దిస్. యా 100%. మెనీ పీపుల్ దట్స్ వెరీ డిస్గస్టింగ్. I know. అదే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ షాకింగ్. బట్ మై పాయింట్ ఈజ్ అది దానికి ఫస్ట్ టైం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు డీఎలినేట్ సెక్స్ యాజ్ ఎ ప్లెజరబుల్ ఆస్పెక్ట్ అండ్ నాట్ టు గివ్ ఇట్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ దట్. మీకు ఎమోషనల్ రిలేషన్షిప్లో ఒక హస్బెండ్ వైఫ్ లవ్ చేసుకుంటారు, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ మీకు ఒక ఎలిమెంట్ అనేది ఇప్పుడు ఒక యాక్షన్ చూసినప్పుడు ఒక థ్రిల్ వస్తుంది, హారర్ సినిమా చూసినప్పుడు భయం వేస్తుంది, సెక్షువల్ యాక్ట్ చూసినప్పుడు ఒక ప్లెజర్ వస్తుంది. సో ఆల్ దీస్ 3 are elements of human nature. Fear, the will to power and sexual desire అనేది 3 elements are human nature. ఈ మన పాన్ అనొచ్చు, యాక్షన్ ఫిల్మ్ అవ్వచ్చు, హారర్ ఫిల్మ్ అవ్వచ్చు, ఆల్ దీస్ ఆర్ కేటరింగ్ టు దీస్ 3 elements. కానీ సెక్స్ని మనం సెపరేట్గా ఎందుకు చూస్తాం అంటే మనకున్న టోటల్ ట్రెడిషనల్గా దాన్ని సపరేట్ చేసి గిల్ట్లో బతికాం కాబట్టి ఉంటుంది. గిల్ట్లో బతికాము, కారణాలు ఏమైనా కూడా యాజ్ అ కల్చర్ వీఆర్ నాట్ రెడీ, ఇండియా ఇస్ నాట్ రెడీ. ఇప్పుడు దొంగచాటుగా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఇండియా ఇస్ నాట్ రెడీ. ఇండియా గురించి మీకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఒకసారి పాన్ హబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ ఈజ్ యు ఆర్ ట్రైంగ్ టు బి షాక్డ్ బై ద రిలేషన్షిప్. నేను అనేది ఏంటంటే
It is the camaraderie. What is a camaraderie? Sharing porn videos is camaraderie? No, see, that's what I'm saying. If you are going to share everything, whatever you feel without guilt, the closeness between people will increase. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఈ సినిమా వాట్ ఇస్ ది ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ డాన్ జాన్. డాన్ జాన్లో హీ గోస్ విత్ హిజ్ ఫియాన్సీ టు ద ఇంటికి తీసుకెళ్తే ఫాదర్ కొడుకుతోటి అమ్మాయి ఫిగర్ గురించి కామెంట్ చేస్తాడు. అది మనం ఊహించలేం అసలు. ఫాదరు అంటే ఫాదర్ ఇన్ లా, మామగారు అని అనబడే ఒక వ్యక్తి కోడల్ ఫిగర్ నుంచి కొడుకుతో మాట్లాడుతున్నాడు. కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు అంతకన్నా గ్రేటర్ రిలేషన్షిప్ నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళకున్న ఎమోషనల్ రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ అప్పర్ లెవెల్లో ఉంది. సో దాంట్లో ఏంటి, అది కూడా దీనికి సంబంధించిన ఎలిమెంటే నేను చెప్పేది. సో ఇప్పుడు నాకు తెలిసిన యాక్టర్ ఇది అది జోక్సో లేకపోతే ఇది వీడియో లేకపోతే చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఫాదర్స్ నేను ఏం చేసుకున్నా వీడికి తెలియదు, వాడు ఏం చేసినా నాకు తెలియాలి అనే బాండింగ్లోంచి వచ్చింది అది. అంతేగాని ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. మీ హైయర్ వాట్ ఎవర్ యూర్ ట్రైంగ్ టు సే అర్థమైంది దట్ మనుషుల మధ్య దూరాలు తొలగిపోవాలంటే ఓపెన్నెస్ ఉండాలి ఇన్ సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది అండ్ ఐ షుడ్ జస్ట్ ఓపెన్ మై సెల్ఫ్. ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సీక్రెట్ విత్ సంబడి ఐ నో. అది నా పాయింట్. ఎప్పుడు మీరు సీక్రెట్గా దాస్తున్నారో దాని గురించి మీరు ఒక ఎంబారెస్మెంట్, ఒక గిల్టు, ఒక చేయకూడదు చేస్తున్నాను అని దాసేస్తున్న ఫీలింగ్ అప్పుడే మీరు అది సీక్రెట్ చేస్తారు. మనం అంటే ఆ సీక్రెట్ చేసినప్పుడు మీకు వాల్ అనేది ఉంటుంది అక్కడ మధ్యలో. ప్లీజ్ ఫర్గివ్ మీ, అంటే నేను ఐఎమ్ గోయింగ్ టు గో ఎక్స్ట్రీమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది అకాడమిక్ డిస్కషన్ వీఆర్ హ్యావింగ్. ఇప్పుడు ఇది ఎంత దూరం అయినా తీసుకెళ్ళచ్చు సీక్రెసీ. ఇప్పుడు ఫాదర్ ఇన్ లా కెన్ కామెంట్ అబౌట్ డాటర్ ఇన్ లాస్ ఫిగర్ అని అనుకుంటే వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? వి టాకింగ్ అబౌట్ వైఫ్ స్వాపింగ్, wife swapping, anything. See, the point is it is an individual's choice. That is what I'm talking about, a privacy thing. Consenting adults, which is guaranteed under any kind of a constitution of any democracy, దాంట్లో ఏంటంటే వాడి చాయిస్, అది తన చాయిస్. మీరు ఒక మారల్ వాల్యూ తోటి బయట వాళ్ళు వచ్చి నువ్వు ఎలా చేయకూడదు ఇలా చేయాలి అనేది ఇంకొకళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం, దాని గురించి మాట్లాడతాం. ఇట్స్ ఎవెన్చువల్లీ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇవన్నీ పేర్లు మీరు వైఫ్ స్వాపింగ్ అనొచ్చు, ఇది అనొచ్చు, అది అనొచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నేమ్స్ గివెన్ బై సంబడి. ఫైనల్గా ఏంటి అక్కడ జరిగేది, వాడు అమ్మాయి వాళ్ళిద్దరికి కన్సెంటింగ్ గర్ల్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నో వన్ హెస్ ఎ బిజినెస్ టు కమ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఎప్పుడు వస్తున్నారు మీరు ఎంత కోపం ఎందుకు చూపెడుతున్నారు? ఎందుకంటే యూఆర్ ట్రైన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు గెట్ షాక్డ్. యు నో వాట్ ఇట్ డిడ్ అనేది ఒక షాక్కి మీరు ఒక ప్రోగ్రామ్ అయ్యారు కాబట్టి యు ఆర్ రియాక్టింగ్ లేదు. No, it's not about me being programmed. I represent a larger mass who is programmed in the same way. Larger mass is nothing but sum of zeros, because వాళ్ళందరూ కూడా అలాగే వచ్చారు కదా. No, definitely. But ఒక ఫ్రేమ్వర్క్ లో బ్రతికి, ఒక ఫ్రేమ్వర్క్ లో ఒక సెట్ ఆఫ్ ఫౌండేషన్ మధ్య ఉండి సొసైటీలో బతకడం వేరు, కంప్లీట్ గా అన్ని ఫిజిల్ అవుట్ అయిపోవడం. అంటే ఆ పాసిబిలిటీ మనం అందుకోవడానికి కూడా యాజ్ అ కల్చర్ ఆ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ మెంటల్ గా రావాలి. ఇలాగే వచ్చేది కదా. ఎప్పుడైతే పాన్ని లిబరలైజ్ చేస్తే ఆ కల్చర్ వస్తుంది. ద ఫ్రీడమ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పర్సనల్ ఫ్రీడమ్, విచ్ ఈస్ ద రీజన్ వై అమెరికా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. పర్సనల్ ఫ్రీడమ్కి వాళ్ళు ఇచ్చినంత రెస్పెక్ట్ ఎక్కడ ఉండదు కాబట్టి ద సొసైటీ అడ్వాన్స్ సో ఫాస్ట్. ఎక్కడెక్కడ మీకు అంటే దాని ఆపోజిట్ థింగ్ తాలిబాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ సొసైటీ అయినా రాము గారు ఇన్ ఇండియా ఎవరో ఆపుతున్నారు కాబట్టి వాళ్ళ సిస్టర్స్ని బయట బజార్లో పెట్టకుండా ఉండడం అని చేయట్లేదు ఎవరో. ఇట్స్ నాట్ బికాస్ సంబడీ ఈస్ స్టాపింగ్ దెమ్. పర్సనలీ ఆల్సో పీపుల్ ఆర్ నాట్ యెట్ ఇన్ అ పొజిషన్ ఆర్ ఎ సిచ్యువేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ ద వర్డ్ people are not any generalize cheyadam, because neither you nor me are experts on people. Generalizing that people are ready, people will do this అని చెప్తున్నారు. What people want to do, they will do. That's what I said. I didn't say people. Yavadi what did the Supreme Court of America said? Yes, if you don't like porn, don't watch it, but you can't come in the way of the right of the man who wants to watch it. That is what is called individual freedom. So ippudu there is somebody indaga cheppanu mood types, చూస్తారు నచ్చుతుంది, ఇంకోటి చూసాడు నచ్చలేదు, ఇంకోటి చూడలేదు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఆన్ సెక్షువల్ ఆర్ పార్న్ ఆస్పెక్ట్. ప్రతి దానికి నాకు క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం ఉండదు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నదని చెప్పగా నేను ఎన్ను, లేకపోతే అది ఉన్న చోటకు నేను రాను. నేను ఇలాంటి మ్యూజిక్ మీకు ఇష్టం ఉండదు, మీరు రావద్దు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ పర్సనల్ ఫ్రీడమ్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్రింజింగ్ ద రైట్ ఆఫ్ యూ. అప్పుడు ఇలా నేను పెట్టేస్తా ఉంటే మీ పిల్లలు ఎవరో వచ్చేసి నా పాశ్చాత్య సంగీతం వినేసి
దాని ఆ టేస్ట్ వచ్చేస్తుంది అని మీరు భయపడటం ఎంత కరెక్ట్ కాదో ఇది అంతే కరెక్ట్ కాదు. దానికి ఒక సెట్ ఆఫ్ రిపర్కషన్స్ మనం చూసాం, దానికి రిపర్కషన్స్ చూడలేదు, కాన్సిక్వెన్సెస్. ఏ రిపర్కషన్స్? ఇంతసేపు మనం మాట్లాడిన రిపర్కషన్స్ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది ఇక్కడ ఉండే స్ట్రక్చర్లో ఇన్ అ సర్టన్ కాంటెక్స్ట్. బట్ దట్ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతిందంటే ఏంటి అలాగా? అంటే రిలేషన్షిప్స్ మధ్య ఎవ్రీథింగ్ బికమ్స్ సెక్షువల్, దెన్ వాట్ ఇస్ ద పాయింట్? They see there are not less than 15 to 20 studies made on exactly the effect of pornography, which are commissioned by famous universities and organizations. It's not like oka random psychiatrist o manasika pilustaru kada alanti volu cheptam kada. They are called research based studies, and not one of them had a correlation with sexual violence or the effect exactly what it has on a child. It is debated till today. మనం assumption చేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఆ రిజల్ట్ అనేది అక్కడి నుంచి రావాలి, ఫ్రమ్ ఏ థియరీ, ఐ మీన్ ఫ్రమ్ ఏ వెరీ coordinated study of the phenomena. I come back to the same fundamental question. Why do you think it was banned recently? What was the mindset and what was the intent? So coming back to that simple thing, ఏదైతే మనం ఇప్పుడు ఫియర్స్ అనుకున్నాం, మీరు ఎలాగా రిలేషన్షిప్ చెడగొడుతుంది, పిల్లలు చెడిపోతున్నారు, ఇది అది అని చెప్పి అలాంటి బేసిస్ మీద somebody put a PL. The court said it's not possible to ban and look into individuals piracy. Individuals piracy లోంచి మేము రాము. గవర్నమెంట్ హ్యాస్ టు డూ సమ్. గవర్నమెంట్ దేనికి చేయాలా? చిల్డ్రన్ని ప్రొటెక్ట్ ఎలా చేయాలి? చైల్డ్ పాన్ అంటే చైల్డ్ పాన్లో 2 థింగ్స్ ఉన్నాయి. చిల్డ్రన్ ఉన్న పాన్ ఫిల్మ్స్ ఉన్నాయి, అదొక డివియెంట్. చిల్డ్రన్ చూస్తారు. చిల్డ్రన్ చూసేదానికి వాళ్ళని ఎలా ఆపటం అనేది ఒక పాయింట్. సో ఇప్పుడు ఎప్పుడైతే కాదన్నారో, ఈవెన్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ క్లియర్, బికాజ్ ఇంటర్నెట్ ఈజ్ లైక్ ఏ ఓషన్ సముద్రాన్ని మీరు చేయదండి, సూర్యుని అరచేతిలో ఆపలేనట్టు యూ కాంట్ డూ ఎనీథింగ్ టు ద ఇంటర్నెట్. ఎందుకంటే దాన్ని ఆపితే వేరే బోల్డ్ అయిపోతాయి, వాట్ ఎవర్ ద వేరియస్ వే. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా మీకు పబ్లిక్లో చాలా డిమాండ్, పబ్లిక్లో చాలా ఇష్టం, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు దాన్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు అండర్గ్రౌండ్ అయిపోతుంది. దెన్ పీపుల్ విల్ స్టార్ట్ లెర్నింగ్ టు హ్యాక్ అక్కడి నుంచి. ఇప్పుడు ఇది ఈ బ్యాన్ వచ్చిన 1 డేలో సో మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ టోల్డ్ మీ, డౌన్లోడ్ కాదు, ఎలాగ దాన్ని వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలంటే యూఆర్ టీచింగ్ దెమ్ క్రైమ్, యూఆర్ టీచింగ్ దెమ్ యాక్చువల్లీ హౌ టు సర్కంవెంట్ ద సిస్టమ్ ఏదైతే చేస్తామో దాని పక్క నుంచి, వెనకాల నుంచి, కింద నుంచి ఎలా వెళ్ళాలనే దాంట్లోకి మీ మైండ్స్ తీసుకెళ్తాం. ఎప్పుడైనా లీగలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆపలేము, మన ప్రాస్టిట్యూషన్ కరెక్ట్గా, ప్రాస్టిట్యూషన్ నీచం అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. అది ఆగిందా? ఆగలేదు, ఎప్పటికీ ఆగదు. లీగలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ట్రాక్ చేయొచ్చు దాన్ని. Then because you know that you can't stop it, because X number of people want to do it, X number of people are willing to be in it. Oldest profession in the world under prostitution. ఎందుకు? ఏం ఇన్కమ్ లేదు, జస్ట్ ఎ ఉమెన్ నీడ్స్ అ బాడీ, అంతే. అప్పుడు నుంచి ఇప్పటి వరకు మనం ఎంత పెద్ద కల్చర్ పెట్టి అన్ని పెట్టి మనం ఏం ఆపలేదు. ఆపలేనప్పుడు ఏంటంటే దాన్ని లీగల్ చేస్తే యూ క్యాన్ ట్రాక్ ఇట్. అప్పుడు ఎగ్జాక్ట్గా ఏంటి వాళ్ళకున్న ఇది వాళ్ళు అంటే ఓపెన్లోకి వస్తారు కాబట్టి యూ క్యాన్ టీచ్ దెమ్ బెటర్ అబౌట్ ద ఇల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ దట్. But you are constantly looking down upon it and to pretend it does not exist, that will create the maximum effect. No, nobody is pretending or questioning that it does not exist. It definitely exists. Studies India lo cheptunnai, worldwide cheptunnai. People are watching on the ante secrecy lo chustam. I am talking about banning anything, including something like what all you look down upon. Ipudu drink on, for example, alcohol me ban chestaru. What about drugs? Anything. If drugs are being legalized, ఎందుకు రియలైజ్ చేస్తున్నారు కొన్ని డ్రగ్స్ అమెరికాలో? బికాస్ దే స్టడీడ్ దట్ దే రియలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ ఈజ్ నాట్ యాజ్ మచ్ యాజ్ వాట్ దే థాట్ ఇన్సిడెంట్లీ. ఒక నీజర్క్ రియాక్షన్తో చేసింది. అడ్వాన్స్డ్ టైమ్స్లో లాట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ అమెరికా ఆర్ టేకింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ ప్రీవియస్లీ ఇల్లీగల్ ఫ్రమ్ ద బ్యాన్. ఓకే, సిమిలర్లీ ఎనీ కైండ్ ఆఫ్ అన్ అడ్వాన్స్మెంట్ అంతకుముందు మనం అనుకున్న దానికి ఇప్పుడున్న టైంలో దాని రిలవెన్స్ ఏంటి, ఇప్పుడున్న టైంలో దాన్ని ఎలా చేయొచ్చు అని కాన్స్టెంట్లీ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, అమెండ్మెంట్స్ చేసుకుంటా. అండ్ దట్ ఈస్ వాట్ ఏ సోషల్ డెవలప్మెంట్ ఈజ్ అబౌట్. అవి ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో చెప్పారు, దాని నుంచి మళ్ళీ దాన్ని ఆలోచించకుండా అది తప్పు అని ఒక ఎమోషనల్గా స్టిక్ అయిపోయి దాన్ని పట్టుకుని ఏలాడటం కరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో నాకు గుర్తుంది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చార్మినార్ ఎక్కడికి వెళ్తే జీన్స్ టీషర్ట్ వేసుకుంటే అక్కడ అందరూ ఏదో అంతా ఉమ్ములు ఇస్తారంట ఆమె మీద, అంటే ఆ బట్టల మీద దే ఫీల్ దట్ అబౌట్ హర్. ఓకే, సేమ్ థింగ్ ఇవాళ జరగదు, అని ఇది జరిగే ఇప్పుడు 30 years ఉంటుంది, మేబీ 25 years. సో ఇప్పుడు ఒక షార్ట్ ఏమో మీకు ఒక బికినీలో తిరుగుతాం ఒక అమ్మాయి, ఇంకో చోట ఎక్కడో ఒక షార్ట్స్ కట్, ఇంకో చోట ఎక్కడో జీన్స్, ఇంకో చోట ఎక్కడో బుర్కా. రైట్, డిఫరెంట్ టైం పీరియడ్స్లో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కల్చర్స్లో దాని డిగ్రీస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఏంటి ఒక విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం, ఇదంతా ఇలా చెడిపోతున్నాను. సేమ్ కంట్రీలో
సన్నీ లియోన్ ఒక ఎక్స్-పాన్ స్టార్ వస్తే షీ ఈజ్ లైక్ ఎ సెలబ్రిటీ. దట్ పిక్చర్స్ కలెక్ట్ 50-75 crores ఇన్ ద సేమ్ కంట్రీ. మనం ఇంత మాట్లాడింది తర్వాత. సో ఈ హిపోక్రసీ అనేది ఒకటే, అసలు ఏంటి ఇల్ ఎఫెక్ట్ అనేది ఒకటే. మూడోది దాన్ని ఒక సైంటిఫిక్గా చూసి ఎగ్జాక్ట్లీ ఇది ప్రాబ్లము, దాని స్పెక్యులేషన్ అజంప్షన్ లేకుండా ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని ఎలాగ మనం కరెక్ట్ చేయాలి అని చూడటం ఒక పాయింట్, ఎలాగ దాన్ని అని చేయటం ఒకటి, లేదు ఇది ప్రాబ్లం బ్యాన్ చేసేది ఇంకోటి. ప్రాబ్లమ్ని ఎప్పుడు కరెక్ట్ చేయాలి కానీ బ్యాన్ చేయకూడదు. బ్యానింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎప్పుడు కరెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద యుఎస్ కానీ యూరోప్లో ఎనీ కంట్రీ, every porn film is made in a certain stipulated extraordinary condition. That's not a crime. Endu crime అది లీగల్ చేశారు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు మొత్తం రికార్డ్స్ మెయింటైన్ చేసి వాళ్ళ ఏజ్ ఏంటి, ఇదేంటి, అదేంటి, ఎలా వస్తున్నాయి అనేది స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ బై ద ఫెడరల్ గవర్నమెంట్. అది చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా హెల్త్ కేర్ సిస్టము అది చేసినప్పుడు యూ రికగ్నైజింగ్ దట్ యాజ్ ఏ ఎఫెక్ట్ ఆన్ ద సొసైటీ అండ్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ టు స్టాప్ ఇట్. సో యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ ద రియాలిటీ యూ హ్యావ్ టు టేక్ అదర్ థింగ్స్. అప్పుడు ఈ ఎడ్యుకేషన్ కూడా ఎలా చేస్తారు, ఇలా అయితే తప్పు వస్తుంది అని వాళ్ళని ఒక ఏమంటారు దాన్ని, దే విల్ బీ ఎడ్యుకేటెడ్ ఆర్ దే విల్ బీ టోల్డ్ బై ఎనీబడీ హూస్ అగెన్స్ట్ ఇట్. అది మీకు ప్రతి దాంట్లో ఉంటుంది. మన దగ్గర కూడా ఇప్పుడు పాలిటిక్స్లో ఒక పర్టికులర్ ప్రాబ్లం ఇలా డీల్ చేయాలని ఒక పార్టీ చెప్తుంది, రెండో పార్టీ ఏమో అలా కాదు ఇలా డీల్ చేయాలని చెప్తుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళు చెప్తారు, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. అది ప్రతి దాంట్లో ఉంటాయి డిసగ్రిమెంట్స్ అని. ఇండివిజువల్ ఫ్రీడమ్కి సొసైటల్ స్ట్రక్చర్కి వేర్ డూ యూ డ్రా లైన్? అంటే అంత 100% ఫ్రీడమ్ కావాలి లేకపోతే ఇవ్వాలి అని కోరుకునే మీలాంటి వ్యక్తి ఇతరులకు కానీ ఇన్ జనరల్ ఎక్కడ దాని సరిహద్దులు ఎవరు గీస్తారు, ఎలా గీస్తారు? సరిహద్దులు ఉండకూడదు అంటున్నారు. See, what is the tenet of democracy? Your freedom ends where the others' nose begins. That is actual first line. School lo chadivanu first time school lo the democracy primary school definition. As long as you do not affect the other person's freedom, you are supposed to be free to live the way you want. That is the fundamental point. That's the boundary I was asking about. Yeah. As long as it doesn't affect the other person. So that is what the court said. In the privacy of their home, if a person and people of consenting adults అనేది అక్కడ నుంచి వచ్చింది. కన్సెంటింగ్ అడల్ట్స్ డెఫినేషన్ అది ఒక 20 years 18 వాటెవర్ ఏజ్ లిమిట్ దాటిన తర్వాత ఒక గ్రూపు వాళ్ళు కావాల్సుకుని వాళ్ళు ఏదన్నా చేస్తున్నప్పుడు నో వన్ హ్యాస్ అ బిజినెస్ టు ఎంటర్ దట్. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఐ హావ్ టు ఆస్క్ యూ దిస్ హియర్. 20 years 18 years అని గౌరవప్రదంగా మనం పెట్టుకున్న ఒక ఏజ్ గ్రూప్, దానికి కూడా ఒక రీజన్ తో చెప్పారు మీరు. వై ఎందుకు చెప్పారు? అది లీగల్ ఏజ్ అంటే ఇప్పుడు 18 కరెక్ట్ కాదా అనేది దట్స్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. ఎప్పుడంటే 18 అనేది మీకు అది ఓటింగ్ ఏజా లేకపోతే సెక్షువల్ ఏజా, మ్యారేజ్ ఏజా, లేకపోతే అప్పటికి మెచ్యూరిటీ వస్తుందని ఏదో ఒక ఏజ్ చెప్పాలి కాబట్టి దానికి చేసామా, అది అప్పుడప్పుడు 16 అవుతుంది, ఏదో కంట్రీలో 21 అవుతుంది, అలా వేరియస్ రీజన్. బట్ ఏదో ఒక ఏజ్ అనేది లీగల్గా ఉండాలి కాబట్టి అడల్ట్కి చైల్డ్కి ఒక ఇది పెట్టారు. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్లీ ఫాలోడ్. సో సిన్స్ యు ఆర్ ఫార్ములేటింగ్ ద పాలసీ హియర్, అంటే ఐఎమ్ సేయింగ్ యాజ్ ఫార్ యాజ్ హౌ ఫ్రీడమ్ షుడ్ బి, హౌ ద సొసైటీ షుడ్ బి, ఏ ఏజ్ వరకు పర్మిసిబుల్ అని మీరు అనుకుంటున్నారు? ఏది ఏ ఏజ్ తర్వాత వాచింగ్ పార్న్ ఇస్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టూ థింగ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ద లీగల్ ఆస్పెక్ట్. లీగల్ అన్నప్పుడు మీరు బ్యాన్ చేయొచ్చు, ఎవరు చూడకూడదు అని చెప్పొచ్చు, తాలిబాన్ లాగా చంపేస్తామని చెప్పొచ్చు కావాలంటే. బట్ లీగల్ ఇట్స్ అబౌట్ మీకు ఇప్పుడు ఒకడు బయటకు వచ్చాడు పిల్లోడు, ఆడెక్కడ ఉన్నాడు, ఆడే హైదరాబాద్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక ధారావి స్లమ్లో ఉండొచ్చు. ఇప్పుడు ధారావి స్లమ్లో 2099 టైంలో స్లమ్స్ అసలు మీరు ఊహించలేరు. అసలు ఊహించలేరంటే ఏంటి, రూమ్ మ్యాక్సిమం 7/8 feet ఉంటుంది. 7/8 feet హట్లో ఉంటారు జనాలు. అండ్ మదర్ అండ్ ఫాదర్ హ్యావ్ సెక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్, ఎందుకంటే వాళ్ళకి స్పేస్ లేదు కాబట్టి. అప్పుడు మీరు దానికి షాక్ అయ్యి ఏంటి మీరు ఏం చేస్తారు? దట్ ఈస్ ద కండిషన్స్ ఆఫ్ లైఫ్ దేర్. ఓకే, అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అలా అదే చోట పక్కన ఒక ఫ్యాంటాస్టిక్ బిల్డింగు, చాలా రిచ్ ఫెలోయింగ్ కూడా ఎవడో ఉంటాడు, అక్కడ వాళ్ళకి వేరే వేరే రూమ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది. ఇంకోళ్ళు ఎక్కడో మీరు కామాతిపూర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. సో వాళ్ళ కండిషన్స్, సోషల్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్, వీటన్నీ కూడా గవర్న్ చేస్తాయి. సో దాంట్లో మీరు ఇప్పుడు అంటే నేను అప్పుడు చెప్పి ఉన్నారు ఒక సినిమాల్లో అంటే ఇప్పుడు వల్గర్ వర్డ్స్ వాడకూడదు అని చెప్తారు కదా. వల్గర్ వర్డ్స్ వాడకూడదు అనేది ఇప్పుడు మీరు ఎక్కడన్నా మీరు లేబర్ క్లాస్లో చూస్తే మ్యాక్సిమం వాడతారు, ఆడవాళ్ళు కూడా వాడతారు. అది అంటే వాళ్ళు మన సినిమాలు చూస్తే నేర్చుకుంటారు. అది సిమిలర్లీ ఇంకొక పర్టికులర్ కమ్యూనిటీ వాడు వాడకపోవచ్చు.
సో ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు మీరు అందరినీ కలిపి జనరలైజ్ చేసి ఒక రూల్ పెట్టడం అనేది అది వర్కౌట్ అవుతుంది. పాయింట్ 1. ఇప్పుడు మేము ఇందాక చెప్పిన దానికి పర్మిసిబుల్ ఏంటనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇందాక ఏం చెప్పాను, ఐ హావ్ సమ్ డిఫరెన్సెస్. అంటే ధారావి ఇస్లాం ఎగ్జాంపుల్ కి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్ ప్రాపర్లీ, బికాజ్ అదర్వైజ్ మీరు నేను అంటే లేకపోతే ఒక వ్యవస్థ రియాక్ట్ అవుతున్నారు మీరు అనుకోకుండా. ధారావి ఇస్లామ్స్లో వాళ్ళు అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ జీవన స్థితిగతుల్లో వాళ్ళకి అయ్యే పరిస్థితులని ఇష్టానుసారంగా అన్నీ ఉండి ఇంకేదో వెరైటీ కావాలని బ్రెయిన్కి స్టిమ్యులేషన్ కావాలని పాన్ చూడ్డాన్ని అంటే హౌ కెన్ యూ కంపేర్ దెమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ యువర్ అండర్స్టాండింగ్. నేను దాని గురించి నువ్వు ఇందాక యూ టోల్డ్ మీ సంథింగ్, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్, వాట్ కెన్ బి ద, ఆ కాంటెక్స్ట్లో చెప్పాను. అప్పుడు ఏమంటున్నానంటే వాడు చిన్నప్పటి నుంచి అటు చూస్తున్నాడు, అలాంటి కండిషన్లో ఉన్నాడు. సో హీస్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంకోటి ఎవడో అసలు ఎప్పుడు చూడలేదు. పర్మిసిబుల్ ఏజ్ అనేది దానికి ఎందుకు ఉండదంటే వాడి సెక్షువల్ అవేకనింగ్ అనేది ప్రతి మనిషి ఒకటికి 12 రావచ్చు, ఒకటి 15 రావచ్చు, ఒకటి 14 రావచ్చు. వాడికున్న కండిషన్స్ బట్టి వేరీ అవుతుంది. వాడికున్న పర్సనల్ జెనెటిక్ దాంట్లోనే వాడు ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నాడు అన్న దానికి ఉంటుంది. అమెరికా లాంటి ఫ్రీ కంట్రీలో కూడా డూ యూ నో దట్ ఇఫ్ అ మదర్ హ్యాస్ టు లివ్ విత్ హర్ హస్బెండ్ అండ్ 2 kids, మినిమం వాళ్ళకి 2 bedroom అపార్ట్మెంట్ తీసుకోకపోతే దే ఆర్ నాట్ అలౌడ్ టు. వాళ్ళు దే విల్ కమ్ బిలో సబ్సిస్టెన్స్, స్టేట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దట్ ఇస్ వాట్ బికాజ్ దే డు నాట్ యాక్సెప్ట్ children watching parents being close. I know, కానీ అలాంటి ఫ్రీ కంట్రీ. కరెక్ట్, బట్ అది కాదు. వాట్ యూర్ నాట్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ వాట్ ప్రాబ్లీ ఎనీవన్ వాంట్స్ టు డూ. బట్ అమెరికా వచ్చి ఇండియాలో ఉంటే ఏం చేస్తుంది? ఇట్ కాంట్ డూ, నో, బికాజ్ ఇట్ కాంట్ బిల్డ్ హౌసెస్ ఫర్ lakhs and millions of people. సో అది కండిషన్ ఆఫ్ కంట్రీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది, నా ఫోన్లోకి యాక్సెస్ ఉంది. నేను రోడ్ మీదకి వెళ్తే ట్రక్ గుద్ది చచ్చిపోవచ్చు, లేకపోతే ఎర్త్క్వేక్ రావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు, లేకపోతే నాకు ఉన్న ఒక ప్రైమ్ టైంలో మా ఫాదర్కి ఏదో నేను అనాథన అయిపోవచ్చు. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. దిస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఎగ్జిస్టింగ్. యూ కాంట్ వర్షం వచ్చేసింది, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ద వర్షం కమింగ్. లైక్ వైజ్ పాన్ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ రియాలిటీ. ఎగ్జిస్టింగ్ రియాలిటీ ఉండాలా, దాన్ని బ్యాన్ చేయాలా, ఆపటానికి ట్రై చేయాలా, ఆపేయాలా అనేది ఒకటి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ వే హౌ టు డూ ఇట్. అప్పుడు ఏంటి, ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అంటారు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఫిగర్స్ వేసేసి ఒక మెడికల్ ఎగ్జామ్ లాగా ఎక్కడి నుంచి ఇలా అవుతుంది, ఎక్కడి నుంచి పిల్లలు పోవడం, దట్స్ నాట్ సెక్స్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అది అట్రాక్ట్ అయ్యేది ఒక ప్లెజర్ కోసం. ఇప్పుడు మనం అక్షయ్ కుమార్ యాక్షన్ ఫిల్మ్ యాడ్ వచ్చింది, థమ్స్ అప్, అది దూకేసాడు అలాగా. అక్కడ ఏం వేస్తారు, ఒక యాడ్ వేస్తారు, ఒక లైన్, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, దిస్ ఈస్ డన్ బై ప్రొఫెషనల్ స్టంట్మెన్, సో డోంట్ టేక్ దిస్ యాజ్ రియాలిటీ అని ఒక వార్నింగ్. అది ఎవడన్నా ఇంటాడా చూస్తే అది వేరే విషయం. సిమిలర్లీ ఎనీథింగ్ విచ్ ఈజ్ అలవబుల్, వాడికి యాక్సెస్ ఉంది అని తెలిసినప్పుడు దాన్ని ఓపెన్గా డిస్కస్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పాలి. కానీ అది ఆపేయడానికి ట్రై చేస్తే లేకపోతే అది లేదని ప్రిటెండ్ చేసినప్పుడు ఎక్కువ టైం. అదొకటే నేను చెప్పేది. ఆ పాయింట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ పాయింట్ ఎక్కడికి వచ్చాము, పర్మిసిబుల్ ఏజ్ అనేది ఉండటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే హోమోజీనియస్ సొసైటీ అది మీ కంట్రోల్లో లేదన్న. దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ప్రైవసీ. ఏమంది నిన్న గవర్నమెంట్, వీ కాంట్ గో అండ్ ఇన్వేడ్ ప్రైవసీ ఆఫ్ పీపుల్. అది టోటాలిటేరియన్ సొసైటీ అవుతుంది, విచ్ ఈజ్ వాట్ డిక్టేటర్షిప్ ఈజ్ అబౌట్. సో పర్సనల్ ప్రైవసీ అనేది మీకు ఒక రెగ్యులేషన్ పెట్టలేనప్పుడు పర్మిసిబుల్ ఏజ్ అనే దానికి మీనింగ్ లేదు. అంత ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలంటారు. ఫ్రీ యాక్సెస్ ఉందంటున్నా, ఇవ్వాలి కాదు, ఫ్రీ యాక్సెస్ ఉంది. అలా కాదు, ఇప్పుడు మీరు మనం ఫార్ములేట్ చేస్తే కనుక సపోజ్ ద పాయింట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నిటికీ ఫండమెంటల్ ఇష్యూ అనేది, ఆర్ యూ గోయింగ్ టు ఇన్వేడ్ ఇన్ టు పీపుల్స్ ప్రైవసీ, ఈజ్ దట్ పాసిబుల్ ఆర్ షుడ్ ఇట్ బి డన్? యాక్చువల్గా అక్కడ ఉంది సొల్యూషన్ అంతా. If it's children, I think we should invade into their privacy. How will you do that? How can you to the extent you can. Why do they have parental controls and systems? See, that's what I'm saying. See, the point is, today the internet basically erased everything. There is no age groups, there is no countries, there is no nothing. ఇప్పుడు నేను రీసెంట్గా మొన్న ఒక I read one article, I think in UP or some, I forgot exactly which place. కిడ్స్ కమింగ్ టు ద టౌన్ టు స్టడీ, వాళ్ళు చిన్న ఊర్ల నుంచి వస్తున్నారు, ఈ పర్టికులర్ మేబీ 50 kilometers 100 kilometers ఫ్రమ్, అంటే వాళ్ళు చిన్న ఊర్ల నుంచి చదువుకోవడానికి వచ్చి హాలిడేస్కి ఇంటికి వెళ్ళట్లేదంట. ఎందుకు వెళ్ళట్లేదంటే దే డోంట్ వాంట్ బి ఆఫ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో ద ఇంటర్నెట్ ఈస్ బ్రేకింగ్ ఫ్యామిలీస్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. రిలేషన్షిప్స్ ఆర్ గెటింగ్ బ్రోకెన్ అప్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, బికాస్ ద పీపుల్ ఆర్ మోర్. నన్ను యాక్షన్ డైరెక్టర్ అమీన్ ఉన్నాడు, అమీన్ చెప్పాడు, ఆ డాటర్ నాడు ఎక్కడో ఫామ్ కొంటే షీ refuses to come anywhere where there is no internet. So she considers that more than her own father and mother and all that.
కానీ దట్స్ రియాలిటీ ఆఫ్ లైఫ్. యూ కాంట్ డు ఎనీథింగ్ అబౌట్ ఇట్. ది రియాలిటీస్ ఆఫ్ ద ఇండియన్ కండిషన్స్. వర్మ గారు, అమెరికా లాంటి దేశంలో ఐ గేవ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద 2-bedroom అపార్ట్మెంట్. అమెరికా అని ఎందుకన్నానంటే ఫ్రీ కంట్రీస్లో ఎలా అయితే లిబరేట్ చేసేసి అక్కడ క్రైమ్స్ తగ్గిపోయాయని మీరు చెప్తూ వచ్చారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎక్స్టెండింగ్ దట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. అలాంటి కంట్రీస్లో కూడా యు నో దట్ టు వాచ్ ఫోన్ ఈజ్ ఈజియర్ ఇన్ ఇండియా దాన్ ఇట్ ఈస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ చిల్డ్రన్, బికాస్ ఇంట్లో పేరెంటల్ కంట్రోల్స్ పెడతారు. People, every American home. See, but that is exactly the point. That is exactly what even the government is saying. We are committed to protect children from watching porn. They are saying that. Similarly, they want better roads. We want better everything. We want as good or better than America. So I am asking you. We are on the way. Kani that is not going to come. ఇప్పుడు అమెరికాలో ఎలా చేసినప్పుడు అది ఎమ్యులేట్ చేయొచ్చుగా. అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ అయితే ఇప్పుడు అమెరికా ఒకలాగా చేస్తుంది, చిల్డ్రన్ని చేసేస్తాను, అప్పుడు చేసేయచ్చుగా, ఎందుకు చేయట్లా? ఇప్పుడు కూడా పేరెంటల్ కంట్రోల్స్ ఆర్ పాసిబుల్. సో అంటే పీపుల్లో కూడా ఉంటుంది, టెక్నాలజీలో ఉంటుంది, గవర్నమెంట్స్ విల్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అమెరికాని యాజ్ ఇట్ ఈస్గా ఎలా చేస్తున్నారు అని తెలియడం, వాళ్ళని దాచుకోరు కదా సీక్రెట్. అది ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు చెప్తారు ఎలా కంట్రోల్ చేస్తాం, అది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఇట్ కాంట్ హ్యాపెన్. ఐ టెల్ యూ వై. బికాస్ నథింగ్ ఈజ్ యాజ్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మేము 26 సెలవు చెప్తాను. ఇట్స్ ఈజ్ నాట్ రెలవెంట్, బట్ ఐ థింక్ ఇట్స్ అయిపోయింది, అటాక్ అయిపోయింది. తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేయలేము, ఎందుకంటే వీఆర్ నాట్ అప్గ్రేడెడ్ టు దట్ ఎక్స్టెంట్. అప్గ్రేడ్ అనేది డెవలప్మెంట్ నుంచి వస్తుంది, కానీ ద డెవలప్మెంట్ కెనాట్ కమ్ ఫ్రమ్ ట్రైంగ్ టు స్టాప్. ఇట్ ఓన్లీ కెన్ కమ్ ఫ్రమ్ రెగ్యులేషన్. అమెరికా రెగ్యులేట్స్, ఇట్ డోంట్ స్టాప్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. ఇందాక నుంచి అడుగుతున్నది అదే, దట్ మీరు ఎలాగో ఆపలేరు, చూసేస్తున్నారు అందరని చెప్పారు కాబట్టి ఒకవేళ రెగ్యులేట్ చేస్తే యూఆర్ ఆల్సో అఫీషియలీ గివింగ్ ఇట్స్ డ్యూ ప్లేస్. Yeah, that's exactly what I'm saying. So దానికి కూడా ఒక మెథడ్ ఉండాలి కదా ఇన్ ద మ్యాడ్నెస్. ఆ మెథడ్ ఏంటి, ఏజ్ ఏమిటి, పేరెంటల్ కంట్రోల్స్ ఉండాలా, వాట్ వుడ్ బి ఎ గుడ్ మోడల్ ఆఫ్ ఇమాజినింగ్, విజువలైజింగ్? I personally don't think parental control will work. I think what will work is to have a campaign to make them understand what you are watching it for and what will be the ill effects of it. That's what I'm asking. That is what is called actual regulation. Appudu adi eppudu you should acknowledge their watching. You should acknowledge that somebody is watching there, somebody is taking a pleasure out of it. Right. దాని మీరు చూస్తున్నారని తెలుసు, దాని మూలాన ఇలాంటి డేంజర్ ఉంది, ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇలా మీరు పాడైపోవడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి ఎగ్జాంపుల్స్ జరిగినాయి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత దానికి కౌంటర్ ఇంకోటి ఎవరు చెప్తాడు, విచ్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ ఇన్ డిస్కషన్ అండ్ డిబేట్స్ అనేది ఎప్పుడైనా అది జరిగింది. దాంట్లో నుంచి ఒక ఇండివిజువల్ విల్ టేక్ ఎ డెసిషన్, అది కరెక్టా కాదా అని. అట్లీస్ట్ మీరు అన్నట్టు ద హిపోక్రసీ విల్ గో. Hypocrisy should go. That is what I meant by pretending not that it doesn't exist. So we'll take this, మీరు ఒక evolved free society ని ఊహించుకుంటున్నారు కాబట్టి I'm just taking one step further. ఒకవేళ అలాంటి క్యాంపెయిన్ గనక చేస్తే, వర్మ గారే చేస్తే or మీకు ఇస్తే గనక గవర్నమెంట్ చేయమని, what do you think should be the message to people watching porn? అంటే ఇది కేవలం ఫ్యాంటసీ మాత్రమే. I believe it's a fantasy. If sex by itself should be taken just as a pleasurable, one of the pleasurable aspects of life given by nature, like food, music, anything which gives you pleasure, dantlo sex one part. And like I said, the origin of sex is nothing but an incentive. మీరిద్దరూ వచ్చి ఇలా చేస్తే పిల్లోడు పడతాడా, పిల్లోడికి ముఖ్యం నేచర్కి, దానికి చేయటానికి వాళ్ళకి ఇన్సెంటివ్ కింద సెక్షువల్ ప్లెజర్ అనేది ఒక బిస్కెట్. అది ఆ బిస్కెట్ కోసం కలుస్తారు, తర్వాత పిల్లలు పడతారు. దానికన్నా ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దానికి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, డైవర్ట్ చేయడం ఏదో చేసుకోవచ్చు. దానికి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం ప్లెజర్ గివింగ్ థింగ్గా చూసినప్పుడు పాన్ అనేది ఒక ఫ్యాంటసీ ఇమేజ్. పాన్కి ఒక యాక్షన్ ఫిల్మ్కి ఏమి తడలేదు. దానికి ఇతరత్ర గిల్ట్, తర్వాత డేంజర్స్ అన్ని అక్కడి నుంచి వస్తాయి. మీకు మారల్ ఇష్యూ నుంచి, గిల్ట్ నుంచి మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇది కేవలం ప్లెజర్ అని చెప్పడానికి బెస్ట్ వే వుడ్ బి టు మేక్ ఇట్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ గివ్ అ క్యాంపెయిన్ టు టెల్ ఇట్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్. ఏమేమి దాని మూలాన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అది క్యాంపెయిన్ చేయాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీ దృష్టిలో మీకు ఒకటి ఇది ఇస్తారు, ఒక మషిన్ ఇచ్చి దాన్ని ఇలా పెట్టకూడదు, లేకపోతే మందు ఉంటుంది, డోంట్ స్టోరేజ్, లేకపోతే పిల్లల దగ్గర దొరకకూడదు అంటే ఈ వార్నింగ్స్ అని ఏది ఇచ్చినా కూడా మీకు వార్నింగ్స్ ఇస్తారు, డిస్క్లైమర్స్ ఇచ్చి దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయాలంటే దాన్ని చేసి దాని తర్వాత లెట్ ద ఇండివిజువల్ టేక్ ద డెసిషన్. That should be what regulations are about. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.